ఈ వరల్డ్ కప్ లో ప్రతి టీం మీద ఏ ఇండియన్ ప్లేయర్ ఎంత పర్ఫార్మెన్స్ చేశాడో ఈ వీడియోలో చూద్దాం. గ్రూప్ స్టేజ్ ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ, వాంఖండే స్టేడియం, ముంబైలో. ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు మన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. ఇందులో 84 పరుగులు నాట్అవుట్ గా నిలిచాడు. సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ నమీబియా, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ. ఇందులో ఇషాన్ కిషన్ 61 పరుగులు చేశాడు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, ప్రేమదాస స్టేడియం, కొలంబోలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. ఇషాన్ కిషన్ 77 పరుగులు ఈ మ్యాచ్లో చేశాడు. ఈ మ్యాచ్లో ఇండియా ఎంతో పెద్ద ఘన విజయం సాధించింది. నాలుగవ మ్యాచ్ వచ్చేసి నెదర్లాండ్స్ వర్సెస్ ఇండియా, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. శివం దూబే 66 పరుగులు చేసి 2 వికెట్లకు 33 రన్స్ ఇచ్చాడు. సూపర్ 8 మ్యాచ్ లో విషయానికి వస్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో, అహ్మదాబాద్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినా గానీ మన యార్కర్ల కింగ్ బుమ్రా మాత్రం 4 ఓవర్స్ వేసి 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆరవ మ్యాచ్ వచ్చేసి జింబాబ్వే వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్ ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నైలో జరిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 50 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ లో కూడా 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ స్టేడియంలో, కోల్కతాలో జరిగింది. మన సంజు శాంసన్ 97 నాట్అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ నుంచే మన సంజు శాంసన్ జైత్రయాత్ర మొదలయ్యింది. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ వాంఖండే స్టేడియంలో, ముంబైలో జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్సే కీలకంగా మారాయి. సంజు శాంసన్ 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ గనక ఆడకుంటే ఇండియా మ్యాచ్ మరోలా ఉండేది. ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ లోనే జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ చెలరేగి 89 పరుగులు చేశాడు. మరి ఈ ఇన్నింగ్స్ కూడా ఇండియా టీంలో ఎంతో కీలకంగా మారింది. ఇప్పటి వరకు చెప్పిన ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా 11 Pros తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.